నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల్ని సడలిస్తూ సీఈఓ ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం తెలియజేస్తూ ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని, లేకపోతే సదరు ఉద్యోగి చేతి రాతతో వివరాలు రాసినా ఆమోదించాలని నిబంధనలు ఉంటే వాటిని సడలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగి స్పెసిఫిక్ సిగ్నేచర్ సేకరించి చెక్ చేస్తే ఓటు చెల్లుతుంది అన్న నిబంధన ఎలా తెచ్చారంటూ ప్రశ్నించారు. మరే రాష్ట్రంలోనూ లేని నిబంధనలు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా, చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని, నేరాన్ని అవతోళ్ళు చేస్తున్నారు. మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి.